నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వడ్డపల్లి గ్రామంలో లక్ష్మణాపురం రిజర్వాయర్కు సంబంధించి రోడ్డు పనులు నడుస్తున్న దృష్ట్యా వాటికి సంబంధించిన టిప్పర్ వాహనాలకు వెనకాల వాహన నెంబర్లు లేకపోవడం చేత ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అట్టి వాహనాన్ని గుర్తించడం కష్టంగా మారిందని ప్రజలు వాపోతున్నారు. వడ్డపల్లి గ్రామంలో టిప్పర్ లోడ్ బండితో స్పీడ్గా వెళ్లి ఆవుకు ఢీ కొడితే రక్తం ఏరులై పారిందని, అట్టి గ్రామస్తులు ఇకనైనా బండ్లకు నెంబర్ వేయించాలని అధికారులను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో జంపాల సైదులు, వట్టికోటి శంకర్, నరేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. సంబంధించి ఈ యొక్క బండ్లు నడవడం జరుగుతుంది. టిప్పర్లు ఇక్కడ చూసుకుంటే ఒక్క బండికి కూడా నెంబర్ ప్లేట్ వెనక సైడ్ ఉండేవి. ఈ రిజర్వాయర్కి అయితేనేమి ఇక్కడ రోడ్డు కాంట్రాక్టర్ సంబంధించి మన నాంపల్లి మీదుగా రోడ్డు వర్క్ నడుస్తుంది. అదే దానికి కూడా అక్కడ చూసుకున్నా కూడా టిప్పర్లకు వెనక సైడ్ బండి నెంబర్ ఉండదు. ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం అది ఎవరికి చెప్పుకోవాలి, అసలు ఏ బండి అనేది గుర్తుపట్టరాని పరిస్థితిలో ఉంది. ఇకనైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి టిప్పర్లకు ప్రతిదానికి ముందల వెనక నెంబర్లు ఉండే విధంగా చూడాలని స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా వడ్డపల్లి గ్రామంలో ఈరోజు ఒక ఆవుని టిప్పర్ గుద్దడం జరిగింది. దాని దగ్గరికి వచ్చే నాదుడు లేడు. ఏమన్నా అంటే ఆ బండ్లు ఈ బండి పోయిందని చెప్పి సతమతం ఆడిరు. తర్వాత మా బండ్లను ఒప్పుకొని ఏదో వస్తుండు సార్ వస్తుండు అని చెప్పేసి ఇక్కడ బండ్లు ఆపి ఇక వీళ్ళు ఒక గేమ్ గా ఆడి ఆ సార్ వస్తాడు ఇది వస్తాడు చేస్తాడు. అదే స్పీడ్ మీద పోతున్నారు. గతంలో ఒక మనిషి చనిపోయాడు. ఇదే వడ్డపల్లి గ్రామంలో చనిపోయారు. అట్లా కొంచెం మెలవ అని చెప్తే వాళ్ళు ఎందుకు మరి అట్లనే ఉత్తరాలు మరి ఇప్పుడైతే ఆవు చనిపోయింది. ఓడు పట్టించుకునేటోడు అయితే ఇప్పుడు లేడు. మరి అదే విధంగా ఏదైనా పెద్ద ప్రమాదం అయితే ఉరికొచ్చేటోడు లేడు. అంత పెద్ద ప్రాజెక్టు కడుతురు సరే, అందరి కోసం కడుతురు, కానీ ఏదైనా ప్రమాదం అయినప్పుడు ఉరికొచ్చేటోడు లేడు. మరి అధికారులు నిర్లక్ష్యం చేస్తారా, కావాలని డ్రామాలు ఆడుతారు వీళ్ళందరూ. ఇక్కడ ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఇక్కడ సమస్య ఏంటంటే ముఖ్యంగా బండ్లకు చూసుకుంటే ముందర నెంబర్ ఉంటుంది, వెనక నెంబర్ ఉండదు. అదే మన ప్రమాదం జరిగినప్పుడు బండ్లు ఆపడానికి పోతే నా బండి కాదని కొంచెం తప్పించుకునే ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏదేమైనా అది ఇక్కడ ఆవునైతే యాక్సిడెంట్ చేయడం జరిగింది. దాని రక్తం మడుగులో ఉంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఆ యొక్క ఆవుకి ఏదో వాళ్ళ రైతుకి ఏదో న్యాయం చేయాలని వాళ్ళు కూడా రోడ్డు మీద ఈ రోజు బైఠాయించడం జరిగింది. టిప్పర్లు కూడా ఆపడం జరిగింది. ఇకనైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఈ టిప్పర్లకు ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారమే నడుపుకోవాలి. ఓవర్లోడ్ తోటి స్పీడ్ మీద వెళ్తున్నాయి. ఆ స్పీడ్ మీద వెళ్ళడం తోటి బిక్కున ప్రజలు జర భయాందోళనకు గురవుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని నిబంధనలు వాళ్ళకు సూచన చేయాలని చెప్పి ఈ యొక్క అక్షర మీడియాకి వెళ్ళి గ్రామస్తులు కోరుతున్నారు. వడ్డపల్లి గ్రామస్తులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. ఏమైంది అసలు సమస్య ఏంది? ఆవుని గుడ్డుంది టిప్పరు, ఆవుకు దెబ్బ తాకింది, లేస్తలేదు. అది ఆవు మాకు పోనేవని చెప్తున్నాం. మరి వాళ్ళు ఏమన్నా సంప్రదించారా? వాళ్ళు రాలే. ఆ డ్రైవర్ వాళ్ళు వచ్చారు, సార్ వస్తారు అంటారు. ఇప్పటికి ఒక గంట అయిపోతుంది. ఆ ఉన్న రక్తం పోయి కింద పడిపోతుంది. ఆవు పిల్ల ఉంది, ఆ పిల్ల పాలతోటే పట్టుకుంది.